కంపల్సరిగా ఒక క్వశ్చన్ దీనిపైన వస్తుంది 100%. జనరల్ గా హౌ టు ఫార్మ్ ఆపోజిట్ వర్డ్స్, జనరల్ గా సినోనిమ్ దాని కరెక్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ రాయమని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ హోమోఫోన్స్ అన్నాం. హోమోఫోన్స్ అంటే ఒకే రకంగా పలికే పదాలు. సో ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్స్ గా కూడా ఇస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ చేసిన తర్వాత మీకు బాగా అర్థమైంది. పారాగ్రాఫ్ చదివిన తర్వాత మాత్రమే మీరు సరైనటువంటి ఫార్మ్స్ రాయాలి. ఇంగ్లీష్ విత్ జగదీష్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో పార్ట్ బి, క్వశ్చన్ పేపర్ పార్ట్ బిలో ఉన్నటువంటి లాస్ట్ ఏరియా క్వశ్చన్ నెంబర్ 32 నుండి 36 వరకు 5 మార్క్స్కి రాబోతుంది. ఈ ఏరియాలో ప్రతి స్టూడెంట్ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్లో 5 మార్క్స్ తెచ్చుకోవడం కోసం ఈ వీడియో చేయబడుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి స్టూడెంట్కి కూడా ఈ ఏరియాలో 5 మార్క్స్ తెచ్చుకోవడం కోసం నేను కొన్ని టిప్స్ ఏదైతే ప్రజెంట్ చేశానో ఆ టిప్స్ చూసిన తర్వాత మీకు అందరికి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. మినిమం మార్క్స్ ప్రతి స్టూడెంట్ కూడా 3-4 మార్క్స్ లేదా 5 మార్క్స్ తెచ్చుకోవడానికి నేను టిప్స్ ప్రజెంట్ చేశాను. వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. యూస్ఫుల్గా ఉందని భావించినట్లయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో చూడండి, మనకు వచ్చేసి ఈ ఏరియాలో క్వశ్చన్ నెంబర్ 32 నుండి 36 కోసం టెక్స్ట్ బుక్లోని ఏదో ఒక లెసన్ నుండి ఒక ప్యాసేజ్ తీసుకోబడుతుంది. ఆ ప్యాసేజ్లో 5 వర్డ్స్ అనేవి అండర్లైన్ చేస్తారు. దీనినే మనం ఎలిమెంట్స్ ఆఫ్ వొకాబులరీగా పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే వొకాబులరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి దీనిని ఎలిమెంట్స్ ఆఫ్ వొకాబులరీగా మనం పిలుస్తూ ఉంటాం. సో 5 వర్డ్స్ ఏదైతే అండర్లైన్ చేస్తారో ఆ వర్డ్స్ దేనిపైన అండర్లైన్ చేస్తారు, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతా ఉన్నా. జనరల్గా చూసినట్లయితే మనకు 5 క్వశ్చన్స్లో ఈ 5 ఇక్కడ నేను ఇప్పుడు చూపించాను చూసారా, వీటిపైనే క్వశ్చన్స్ అడుగుతారు. వీటిని మించి వచ్చే ఛాన్స్ లేనే లేదు. వీటిని మాత్రమే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 32 నుండి 36 వరకు ఇదిగో ఇక్కడ ఐడెంటిఫై చేసిన 5 ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వీటిని చూసుకొని వెళ్ళండి. 5కి 5 కంపల్సరిగా వీటి నుంచే వస్తాయి. మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళొచ్చు. సో 5 క్వశ్చన్స్ గాను 5 వర్డ్స్ అండర్లైన్ చేస్తారన్నాను కదా. అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ పైన ఫస్ట్ నుండి చివరి వరకు ఏ క్వశ్చన్స్ వస్తాయి చూడండి. సినోనిమ్ లేదా మీనింగ్ రాయండి అంటారు. ఈ ఏరియాలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సినోనిమ్, మీనింగ్ ఒకే తీరుగా అనిపించినప్పటికీ కొంచెం డిఫరెన్స్ ఉంది. సినోనిమ్, నిమ్ అంటే వర్డ్, సేమ్ వర్డ్ అంటే ఒకే వర్డ్లో మనం మీనింగ్ రాయవలసి ఉంటుంది. మీనింగ్ రాయండి, అండర్లైన్ చేసిన వర్డ్కి మీనింగ్ రాయండి అంటే మాత్రం 1 వర్డ్లో రాయాల్సిన అవసరం లేదు. 2-3 వర్డ్స్లో కూడా ఫ్రేజ్లో కూడా మనం మీనింగ్ అనేది రాయొచ్చు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సినోనిమ్ రాయమన్నప్పుడు సింగిల్ వర్డ్లో మీనింగ్ రాయాలి. మీనింగ్ రాయండి అని అడిగితే మాత్రం 2-3-4 వర్డ్స్లోనైనా మీరు మీనింగ్ అనే దాన్ని అండర్లైన్ చేసిన వాడికి రాయొచ్చు. కంపల్సరిగా ఒక క్వశ్చన్ దీనిపైన వస్తుంది 100%. ఇక రెండవది యాంటోనిమ్ లేదా ఆపోజిట్, రెండిటి అర్థం ఒకటే. వ్యతిరేక పదం రాయండి అంటారు తెలుగులో దీన్నే యాంటోనిమ్. నిమ్ అంటే వర్డ్ అని చెప్పాను, యాంటో అంటే ఆపోజిట్. ఆపోజిట్ వర్డ్ రాయండి అని ఒక క్వశ్చన్ కంపల్సరిగా వస్తుంది. సో 5 క్వశ్చన్స్లో 2 అయిపోయినాయి. ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఈ వర్డ్స్ అన్నిటి మీనింగ్ ఒకటే. కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ రాయండి, లేదా రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ రాయండి, లేదా సూటబుల్ వర్డ్ రాయండి, రీప్లేస్ చేసి ఇంకొక వర్డ్ పెట్టండి, అప్రాప్రియేట్ వర్డ్ రాయండి అని అంటారు. ఏది అన్నా ఒకటే అర్థం. అండర్లైన్ చేసిన పదానికి అదే రూపంలో అంటే అదే వర్డ్ నుంచి ఏర్పడేటువంటి మరొక వర్డ్ రాయండి అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ చేంజ్ చేసి రాయాలి. అది ఎలాగొస్తాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. ప్రతిదానికి సినోనిమ్స్ ఎలా రాయాలి, యాంటోనిమ్స్ ఎలా రాయాలి, లేకపోతే కరెక్ట్ ఫామ్ ఎలా రాయాలి, హోమోఫోన్స్ అంటే ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో ఇక్కడికి 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి హోమోఫోన్. హోమోఫోన్ అంటే ఒకే రకంగా పలికేటువంటి వర్డ్స్ అంటే స్పెల్లింగ్స్ వేరుగా ఉంటాయి, ప్రొనౌన్సియేషన్ మాత్రం ఒకే తీరుగా ఉంటుంది. దీనిపైన ఒక క్వశ్చన్ వస్తుంది. తరువాత ఫైనల్గా 5th క్వశ్చన్గా ఏం రావచ్చు అంటే స్పెల్లింగ్. అండర్లైన్ చేసిన వర్డ్లో స్పెల్లింగ్ తప్పు ఉంటుంది, ఆ వర్డ్ని స్పెల్లింగ్ సరిచేసి రాయండి అని కూడా ఒకటి వస్తుంది. అయితే మీరు గమనించినట్లయితే 5 క్వశ్చన్స్లో ఎక్కువ సార్లు మొదటి 3 పైన అడుగుతున్నారు. 5 క్వశ్చన్స్ కూడా మొదటి 3 నుంచి. అటువంటిప్పుడు ఏం జరుగుతుంది, సినోనిమ్ ఒక్కటే వస్తుంది, యాంటోనిమ్ ఒక్కటే వస్తుంది. మరి 5 క్వశ్చన్స్ కదా అంటే 3 క్వశ్చన్స్ దీనికి సంబంధించి వస్తాయి. అంటే ఈ థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది బిగ్గెస్ట్ ఏరియా. దీని నుంచి మినిమం 1 మార్క్ వస్తుంది లేదా మ్యాక్సిమం 3 మార్క్స్ వరకు ఈ థర్డ్ ఏరియాలో వస్తాయి. అండ్ సో ఇక్కడ 3 మార్క్స్కి వచ్చినప్పుడు ఈ 2 ఉండవు. ఈ 3 మాత్రం కంపల్సరిగా ఉంటాయి. ఈ 2 అనేది ఆప్షనల్. ఇక్కడ 3 మార్క్స్కి దీన్ని ఇస్తే ఈ 2 ఉండవు. ఒకవేళ ఈ ఏరియా నుంచి 1 మార్కే ఇచ్చారనుకోండి, హోమోఫోన్ ఒకటి వస్తుంది, స్పెల్లింగ్ వస్తుంది. ఒకవేళ ఈ ఏరియాలో 2 మార్క్స్కి ఇచ్చారనుకోండి, హోమోఫోన్ అన్న స్పెల్లింగ్ అన్న ఒకటే వస్తుంది. సో ఈ విధంగా మొత్తంగా అయితే ఈ విషయాలపైన టెక్స్ట్ బుక్లో ప్యాసేజ్ని తీసుకొని 5 వర్డ్స్ అండర్లైన్ చేసి వీటిపైనే క్వశ్చన్స్ అడుగుతారు. మీరైతే కాన్ఫిడెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు, రాసుకోండి. దీని ప్రకారం మీరు పబ్లిక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి.
ఇది 100% అనమాట. ఇక మనం ఏది చెప్తే అదే మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో వస్తాయి. ఇది మీకు తెలుసు. మన వీడియోస్ అన్ని మీరు చూస్తూనే ఉంటారు. 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించిన నంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. షార్ట్ కట్ మెథడ్లో, ఈజియెస్ట్ మెథడ్లో ప్రజెంట్ చేశాను. నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఇక తరువాత ఇప్పుడు మీకు ఒక్కొక్క అంశాన్ని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ముందుగా జనరల్గా హౌ టు ఫామ్ ఆపోజిట్ వర్డ్స్. జనరల్గా సినోనిమ్ అంటే కొంత మనం చేసినప్పటికీ ఆపోజిట్ వర్డ్స్ని కొంత సులభంగా చేసే అవకాశం ఉంది, ఈజీగా. ఆపోజిట్ వర్డ్స్ కొన్నిసార్లు పిల్లలకి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. అలాంటప్పుడు తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ వరకు ఇంగ్లీష్లో జనరల్గా ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే ప్రిఫిక్స్ చేయటం ద్వారా చేస్తాం. ప్రిఫిక్స్ అంటే ఉన్న పదానికి ముందు కలపటం ద్వారా. అంటే ఉన్నటువంటి వర్డ్కి ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ అని ఉందనుకోండి, అన్ అనే పదం కలపటం ద్వారా అన్హ్యాపీ వ్యతిరేక పదంగా అయిపోతుంది. సంతోషం, బాధ. సో సాడ్ అయినా రాయొచ్చు, మీకు అది రాదు అనుకోండి. చాలా సందర్భాల్లో మీకు ఆపోజిట్ వర్డ్ రాయటం రాదు, ఏది తెలియదు అనుకున్నప్పుడు ఈ ఇక్కడ ముందు చెప్పినటువంటి ప్రిఫిక్స్ని యూజ్ చేసుకోండి. ప్రిఫిక్స్ అంటే ఉన్నటువంటి పదానికి ముందు జాయిన్ చేయటం అంటాం. హ్యాపీ, అన్హ్యాపీ. జనరల్గా ఎక్కువ శాతం ఇంగ్లీష్లో ఆపోజిట్ వర్డ్స్ అన్ కలపటం ద్వారా ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో ఐఆర్ కలపటం ద్వారా కూడా ఆపోజిట్స్ అవుతాయి. అంటే అండర్లైన్ చేసిన వాడికి ఆపోజిట్ రాయండి అన్నప్పుడు మీకు తెలియనప్పుడు ఇదిగో ఈ పదాలను కలపటం ద్వారా ఏదైనా మీకు గుర్తొస్తుందేమో చెక్ చేసుకోండి. రెగ్యులర్, ఇర్రెగ్యులర్ ఉన్నటువంటి వాడికి మరొక ఐఆర్ కలిపాం, చూసారా, రెగ్యులర్ ఇర్రెగ్యులర్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో ఐఎల్ కలపటం ద్వారా కూడా మనం ఆపోజిట్ వర్డ్స్ చేసే అవకాశం ఉంది. లెటర్ 8 ఉంది, దానికి ఆపోజిట్ ఏం లేదు, జస్ట్ ప్రిఫిక్స్ చేసినాం అంటే ముందు కలిపాం. ఐఎల్ యాడ్ చేయడం ద్వారా లిటరేట్ ఇల్లిటరేట్ అయిపోయింది. ఇంకొన్ని సందర్భాల్లో ఐఎం కలపటం ద్వారా కూడా ఉన్నటువంటి వర్డ్కి ఆపోజిట్ వర్డ్గా లేక వ్యతిరేక పదంగా మారే అవకాశం ఉంది. పాసిబుల్, దీని ముందు ఐఎం పెట్టాం, ఇంపాసిబుల్. సాధ్యం, అసాధ్యం. సో ఈ విధంగా మీకు ఆపోజిట్ వర్డ్స్ తయారు చేయటం రానప్పుడు ఈ టెక్నిక్ ద్వారా ఆపోజిట్ వర్డ్స్ అయితే మీరు చేసుకునే అవకాశం ఉంది. ఇక తర్వాత చూడండి, మరి మనం కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ చెప్పాను కదా, థర్డ్ ఏరియా అనేది చెప్పాను, దాని నుంచి 3 మార్క్స్ మినిమం వస్తుందని చెప్పాను కదా. సో అక్కడ కరెక్ట్ ఫామ్, సూటబుల్ వర్డ్, అప్రోప్రియేట్ వర్డ్, కరెక్ట్ ఫామ్ రాయండి అన్నప్పుడు దాన్ని కరెక్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ రాయమని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా వర్డ్స్ ఏదైనా కావచ్చు, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. పారాగ్రాఫ్లో ఒక వర్డ్ స్ట్రాంగ్ అనేటువంటి వర్డ్ని అండర్లైన్ చేసి దానికి సూటబుల్ వర్డ్ రాయండి, లేదా కరెక్ట్ ఫామ్ రాయండి, అప్రోప్రియేట్ వర్డ్ రాయండి, సరైన పదం రాయండి అని ఏదో ఒకటి అంటారు. అన్నప్పుడు మీరు ఏది రాయాలి అంటే ఇది స్ట్రాంగ్కి పాసిబిలిటీ ఉన్నటువంటి అదర్ ఫార్మ్స్ ఏమున్నాయంటే స్ట్రెంగ్త్, స్ట్రాంగ్లీ, స్ట్రెంగ్థెన్. సో స్ట్రాంగ్ అనేది స్ట్రాంగ్ మ్యాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్జెక్టివ్గా వాడబడుతుంది స్ట్రాంగ్ అనేది. కానీ సెంటెన్స్లో అక్కడ స్ట్రాంగ్గా కాకుండా ఐ హ్యావ్ సో మచ్ డాష్, కానీ ఐ హ్యావ్ సో మచ్ స్ట్రాంగ్ అనేది పారాగ్రాఫ్లో సెంటెన్స్లో అండర్లైన్ చేసిన వాడికి ఉంది, కానీ స్ట్రాంగ్ కాదు కదా, అక్కడ రావాల్సిన నౌన్ ఫామ్ రావాల్సి వస్తుంది. సో మీరు ఏం చేయాల్సి వస్తుంది, అప్పుడు స్ట్రెంగ్త్ అని రాయాల్సి వస్తుంది. అంటే లేదా ఒక్కోసారి ఐ స్ట్రాంగ్లీ అపోజ్డ్, అంతేగాని స్ట్రాంగ్ అపోజ్డ్ ఉండదు కదా. సో అండర్లైన్ చేసినటువంటి అదర్ ఫార్మ్స్ ఏదో చూసుకొని ఏది సూట్ అవుతుందో మీరు చెక్ చేసుకోవాలి. స్ట్రాంగ్కి స్ట్రెంగ్త్, స్ట్రాంగ్లీ, దీన్ని స్ట్రెంగ్థెన్ వర్బ్గా చేయటం, వర్బ్గా కూడా వాడచ్చు స్ట్రెంగ్థెన్ అనేటువంటి స్పెల్లింగ్ తోటి. సో అంటే ఒక వర్డ్కి ఈ విధంగా నౌన్ ఫామ్, యాడ్వర్బ్ ఫామ్, వర్బ్ ఫామ్, ఎడ్జెక్టివ్ ఫామ్ అనేది జనరల్గా చాలా మట్టుకు వర్డ్స్కి ఉంటుంది. అంటే ఏదైతే వర్డ్ ఉంటుందో దానికి మరొక 3 ఫామ్స్ ఉండే అవకాశం ఉంటుంది, అన్నిటికి కాకపోయినా చాలా మట్టుకు. సో ఈ విధంగా అదర్ ఫామ్స్ ఏమున్నాయో ఆ వర్డ్ని గుర్తుపెట్టుకొని అచీవ్ ఉంది, అచీవ్మెంట్, అచీవ్డ్, ఈ విధంగా. సో ఏదైనా ఒక వర్డ్ ఉందంటే దానికి ఇంకా ఏ ఫామ్స్ ఉంటాయో మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి కొద్దిసేపు. సో అది అక్కడ సూట్ అవుతుందో లేదో చూసుకోండి. ఆ విధంగా పెట్టేసినట్టయితే మీకు 1 మార్క్ సులభంగా వస్తుంది. మరొకటి చూస్తే మనం హోమోఫోన్స్ అన్నాం. హోమోఫోన్స్ అంటే ఒకే రకంగా పలికే పదాలు. సో ఉదాహరణకు మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హియర్, హియర్, ఇది చూసారా, హియర్ అంటే ఇక్కడ. అదేవిధంగా HEAR, హియర్ అంటే వినుట. అంటే స్పెల్లింగ్స్ వేరువేరుగా ఉన్నాయి, మీనింగ్స్ డిఫరెంట్గా ఉంటుంది, ఒకే తీరుగా కూడా ఈ పదాలు అనేవి పలకటం జరుగుతుంది. మరొక ఎగ్జాంపుల్ చూడండి, టు, 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 దగ్గరగా స్పెల్లింగ్స్ వేరుగున్నప్పటికీ ప్రొనౌన్సియేషన్, శబ్దాలన్నింటినీ ఒకే తీరుగా పలకటం జరుగుతుంది. సరైనటువంటి సౌండ్ రాయండి, హోమోఫోన్ రాయండి అన్నప్పుడు ఇటువంటి పదాలకి ఇదే రకమైనటువంటి ప్రొనౌన్సియేషన్ లేదా సౌండ్ వచ్చినటువంటి వర్డ్స్ ఏదో చెక్ చేసుకొని వీటిని మీరు పెట్టడం అనేది చేయవలసి ఉంటుంది. ఈ హోమోఫోన్స్ని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. SON, SUN, చూసారా, స్పెల్లింగ్స్ వేరు, మీనింగ్స్ వేరు, ప్రొనౌన్సియేషన్ సేమ్. అదేవిధంగా మీట్, మీట్, MEAT మీట్, MEET మీట్. అదేవిధంగా ఆల్రెడీ, ఆల్రెడీ, స్పెల్లింగ్ డిఫరెంట్, ప్రొనౌన్సియేషన్ సేమ్. అండ్ సెల్, సెల్, CLL సెల్, SELL సెల్. అండ్ వ్యారీ, వ్యారీ. సో
లిటిల్ బిట్ డిఫరెన్స్ స్పెల్లింగ్లో ఉంది, మరి ఆల్మోస్ట్ ప్రొనౌన్సియేషన్ సిమిలర్గా ఉంది. నో నో, ఇక్కడ కే సైలెంట్ లెటర్ రెండు ఒకే తీరుగా పలుకుతున్నాం. సో హోమోఫోన్స్ పైన కూడా ఈ విధంగా మీరు హోమోఫోన్స్ చూసుకున్నట్లయితే ఈ రకమైనటువంటి హోమోఫోన్స్ వస్తాయి. దీని ద్వారా కూడా మీరు 1 మార్క్ ఎగ్జాక్ట్గా తెచ్చుకుంటారు. ఇక తర్వాత చూడండి, ఇప్పుడు మీకు ఒక పారాగ్రాఫ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోని ఒక పారాగ్రాఫ్ యాటిట్యూడ్ ఈజ్ యాల్టిట్యూడ్లో చూడండి, మీకు ఎగ్జాంపుల్స్గా కూడా ఇస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ చేసిన తర్వాత మీకు బాగా అర్థమవుతుంది. సో ఇది పారాగ్రాఫ్. ఎట్ ఏజ్ 10 నీకు ట్రై టు డ్రౌన్ అన్నాడు, చూసారా? 2 తర్వాత అసలు వర్బ్ 1 రావాలి. మనం గ్రామర్ రూల్స్లో ఎడిటింగ్లో కూడా చెప్పుకుంటాం. టు డ్రౌన్, ఇక్కడ ఏంది అండర్లైన్ చేశారు, మీకు చదువుతుంటేనే ఎర్రర్స్ ఏందన్నది దొరుకుతాయి, అడిగినటువంటి క్వశ్చన్స్లో ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ డ్రౌన్ అనే వర్డ్ అండర్లైన్ చేశారు. ఇక్కడ స్ట్రాంగ్ 33లో, అంటే క్వశ్చన్ నెంబర్ 32 నుండి 36 వరకు ఉంటుంది కాబట్టి నేను కూడా అదే నంబర్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. స్ట్రాంగ్ అండర్లైన్ చేయబడింది, ఇక్కడ పుల్ ఆన్ అండర్లైన్ చేయబడింది, అడ్వర్సిటీ అండర్లైన్ చేయబడింది, అచీవ్ అండర్లైన్ చేయబడింది. సో ఈ వర్డ్స్ని ఏమంటున్నారో చూడండి. పర్టికులర్గా మీరు చేసే ముందు పారాగ్రాఫ్ చదవకుండా ఈ వర్డ్స్కి మీరు రాసే ప్రయత్నం చేస్తే రాంగ్ అవుతుంది. పారాగ్రాఫ్ చదివిన తర్వాత మాత్రమే మీరు సరైనటువంటి ఫామ్స్ రాయవలసి ఉంటుంది. ఎందుకంటే దానిని బట్టే పారాగ్రాఫ్లో ఏ వర్డ్ షూట్ అవుతుందో పారాగ్రాఫ్ చదివిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రీప్లేస్ ది అండర్లైన్ వర్డ్ విత్ ఏ షూటబుల్ వర్డ్, అంటే 32కి దీన్ని తీసేసి షూటబుల్ వర్డ్ పెట్టండి అంటున్నాడు. 2 తర్వాత డ్రౌండ్ రాదు, అంటే ఇదే వర్డ్ కానీ స్పెల్లింగ్ మార్చి కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. డ్రౌండ్ కాదు, డ్రౌన్. 2 + వర్బ్ 1, టు డ్రౌన్ అంటాం, నాట్ టు డ్రౌండ్. సో దీని ప్లేస్లో మనం ఏం చేయాలి, 32 అని వేసేసి, మీకు క్వశ్చన్ పేపర్లోనే బ్లాంక్స్ ఉంటాయి కిందనే, అక్కడ పక్కన ఉన్న బ్రాకెట్లోనే డ్రౌండ్ అని రాస్తే, డ్రౌన్ అని రాస్తే అయిపోతుంది. ఇక ఇక్కడ చూడండి, యూ ల్యాక్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్, ఇక్కడ నౌన్ ఉంది, ఇక్కడ నౌన్ ఉండాలి, కానీ ఇక్కడ స్ట్రాంగ్ అనేది ఇచ్చాడు. స్ట్రాంగ్ అనేది అడ్జెక్టివ్ ఫామ్ కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ చూడండి, రైట్ ది కరెక్ట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ అన్నాడు. సో ఇక్కడ స్ట్రాంగ్ కాదు, ఇక్కడ మనకి కాంటెక్స్ట్లో ఏమొస్తుందంటే నౌన్ ఫామ్ రావాలి, కానీ స్ట్రెంగ్త్ అనేది బదులు స్ట్రాంగ్ వచ్చింది, దీన్ని తీసేసి రాయాలి. మరొకటి చూడండి, 34th క్వశ్చన్, రైట్ ది సూటబుల్ ఫ్రేజ్. పుల్ ఆన్ అన్నాడు, పుల్ ఆన్ కాదు, ఇక్కడ మనకి రావాల్సింది పుల్ త్రూ, కానీ ఫ్రేజ్ తప్పుగా ఉండటం జరిగింది. ఇవి చూడు, మొదటి 3 కూడా రీప్లేస్, కరెక్ట్ వర్డ్, సూటబుల్ వర్డ్, అప్రోప్రియేట్ వర్డ్గా వచ్చింది. ఇక 4th క్వశ్చన్ చూడండి, రైట్ ది సినోనిమ్. కంపల్సరీగా సినోనిమ్ వస్తుందన్నాను కదా, అంటే సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్. చూడండి, అడ్వర్సిటీ, అడ్వర్సిటీకి సినోనిమ్ ఏంటి? అదేవిధంగా 36th క్వశ్చన్, రైట్ ది కరెక్ట్ స్పెల్లింగ్ ఫర్ ది అండర్లైన్ వర్డ్. స్పెల్లింగ్ తప్పించారు, ACHIEV ఉంది, ఇక్కడ యాక్చువల్గా EIV ఉండాలి. సో ఇప్పుడు ఆన్సర్ చూడండి, ఒక్కోదానికి డ్రౌండ్ కాదు డ్రౌన్, స్ట్రాంగ్ కాదు స్ట్రెంగ్త్, అదేవిధంగా ఇక్కడ పుల్ ఆన్ కాదు పుల్ త్రూ, అండ్ ఫైనల్లీ అడ్వర్సిటీకి ఆపోజిట్ వచ్చేసి ప్రాస్పెరిటీ, అండ్ అచీవ్కి స్పెల్లింగ్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు సరి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తా, మొత్తంగా మీకు 2 పారాగ్రాఫ్లు అనేవి 2 పారాగ్రాఫ్స్ ఇక్కడ ఎగ్జాంపుల్స్గా ఇచ్చాను. ఈ 2 పారాగ్రాఫ్లు చూసిన తర్వాత అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా 4th యూనిట్లోని దీంట్లో ఏంటిది, ఇక్కడ 4th ఈ పారాగ్రాఫ్ చూడండి, అండర్లైన్ వర్డ్ వచ్చేసి ప్రైడ్. సో ఇక్కడ సావిత్రికి సంబంధించినటువంటి లెసన్లో ప్రైడ్ అనేది అండర్లైన్ చేయబడింది. పారాగ్రాఫ్ చదివిన తర్వాత మాత్రమే వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ చూసుకోవాలి, అప్పుడు మాత్రమే రైట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఎవిన్స్డ్, లేటర్, లిటిల్, టు, ఈ 5 వర్డ్స్కి ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంది, రైట్ ది రైట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్. ఇక్కడ ఏంది, తెలుగు ఆడియన్స్ ఆర్ ప్రైడ్ కాదు, ఇక్కడ రావాల్సింది నౌన్ ఫామ్ రావాలి. ప్రైడ్ యొక్క నౌన్ ఫామ్ ప్రౌడ్, సో ఇక్కడ రావాల్సింది ఆన్సర్ ప్రౌడ్. ఇక తర్వాత చూడండి, షీ ఎవిన్స్డ్, దీనికి ఏంటంట, రైట్ ది సినోనిమ్, మీనింగ్ రాయమన్నాడు. ఎవిన్స్డ్ అంటే చూయించటం, ఎవిన్స్డ్ మీన్స్ షోడ్. తర్వాత మీకు ఆన్సర్లు ఎలాగ ఉంటాయి చూడండి. 34th క్వశ్చన్, లేటర్. సో రైట్ ది సూటబుల్ వర్డ్. ఇక్కడ ఏం చేయాలి, లేటర్ అనేది హోమోఫోన్గా మనం ఇవ్వటం జరిగింది, LATTR, లేటర్ కాదు, ఇక్కడ రావాల్సింది LATER. అండ్ 35th క్వశ్చన్, రైట్ ది యాంటనిమ్, అండర్లైన్ వర్డ్ లిటిల్ అంటే కొంచెం, ఆపోజిట్ మచ్. సో అది కూడా మనం చూడబోతా ఉన్నాం. అండ్ ఫైనల్లీ 2. సో చూడండి, హోమోఫోన్ ఇది, రీప్లేస్ ది అండర్లైన్ వర్డ్ విత్ ది సూటబుల్ వర్డ్. సో ఇక్కడ షీ లుక్డ్ టూ యంగ్, ఇక్కడ TOO2 రావాలి, కానీ TO2 వచ్చింది. ఆన్సర్స్ చూడండి ఒకసారి, ప్రౌడ్, షోడ్, లేటర్, మచ్, టూ. సో దీస్ ఆర్ ది 5 క్వశ్చన్స్. సో ఈ 2 పారాగ్రాఫ్లు నేను మీకు 10th క్లాస్ ఇంగ్లీష్ నుంచి ఎగ్జాంపుల్గా ఇచ్చాను. ఈ పారాగ్రాఫ్ చూసుకొని నేను ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినట్లయితే మీరు కంపల్సరిగా 10th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ నెంబర్ 32 నుండి 36 వరకు నేను చెప్పేటువంటి క్వశ్చన్సే వస్తాయి. పక్కాగా మీరు ఫాలో అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.